మత్స్యకారులకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపీట వేసేందుకు మత్స్యకార కమిటీని ఏర్పాటు చేసి నర్సాపూర్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ని చైర్మన్ గా నియమించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారని కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నాడు జనసేన పార్టీ మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి కోడింగారి శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో 54 మందితో కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ కి మత్స్యకారులపై అభిమానం ఎక్కువని, మత్స్యకారులకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఎక్కువేనని, కావున కమిటీలో ఎన్నికైన వారు రాబోయే రోజుల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేసి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని చేసే దిశగా ముందుకెళ్లాలన్నారు. అలాగే మత్స్యకార నేతలు వారి సమస్యలను ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ కు తెలుపుకున్నారు. వాటిని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మత్స్యకార నేతలు చిన్నంగారి రాజేంద్ర ప్రసాద్, ప్రళయ కావేరి బాబు, ప్రళయ కావేరి రవి, ఆవుల విజయ్, ఎల్లంగారి గణేష్, గంగనగారి గిరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసుకుని జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరితో కలిసి మేము ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయము, మాకు మత్స్యకార సంఘం తరఫున కావలిలో కూడా అభివృద్ధి చెందే విధంగా మా సీను స్టేట్ సెక్రటరీగా మత్స్యకార సంఘానికి స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో లేని విధంగా మత్స్యకార కమిటీని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఇచ్చి ఆ మత్స్యకారులని గౌరవించుకునే విధంగా ఈ రోజు ఆయన నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అత్యధిక మెజారిటీతో. ఆయన ఎవరో కాదు, బొమ్మిడి నాయకర్ గారు అనేవారు. వారి సూచనలు సలహాలతో కావలిలో కూడా మనకి సముద్ర తీరం ఎక్కువ ఉంది, మత్స్యకారులు కూడా ఎక్కువ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానించే మత్స్యకారులు అదే విధంగా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రాణంగా చూసే మత్స్యకారులు ఎంతో మంది ఉండటం వల్ల నేను ఇసుకపల్లి నుంచి మన పెదపట్టపాలెం వరకు ఉన్న కోస్టల్లో మొత్తం ప్రతి పంచాయతీ, గ్రామ పంచాయతీ అయితేనేమి ప్రతి విలేజ్ లో సీను అంతా తిరిగి ఒక కమిటీని యాక్టివ్ గా ఉన్న వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 54 మందితో జనసేన పార్టీ తరఫున మత్స్యకార కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కమిటీలో ఉన్న సభ్యులు, మత్స్యకార కమిటీ సభ్యులు, వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలుపుకుంటాను, ధన్యవాదాలు తెలుపుకుంటాను. వీరందరూ కూడా తప్పకుండా జనసేన పార్టీ ఆదర్శాలని ప్రజల్లో తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఇంకా పనిచేయాల్సిన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా భావించి, పదవిని బాధ్యతగా భావించి అదొక పనిగా తీసుకొని, ఇది బరువు, మనకి ఇది పదవి బరువు కాదు, బాధ్యతగా భావించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా మాకు డాక్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్ గా ఈఎన్టీ స్పెషలిస్ట్ ఈయన చదువుకున్నవారు, ప్రళయ కావేరి రవి గారు కమిటీ ప్రెసిడెంట్ గా ఉంటారు. అలాగే వైస్ చైర్మన్ కొండూరు నాగబాబు, ఎల్లంగారి బాబు, ప్రళయ కావేరి సీను, ఎల్లంగారితోనే కొండూరు వెంకటేశ్వర్లు ఉన్న పంచాయతీలను కూడా సెలెక్ట్ చేసి దాంట్లో జుబల్దిన్న ప్రెసిడెంట్ గా చిన్నంగారి నాగేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎల్లంగారి గణేష్, తర్వాత రూరల్ సెక్రటరీగా ఆవుల నాగరాజు, పెద్దపట్టపాలెం ప్రెసిడెంట్ గా గంగాన గారి గిరి ఉన్నటువంటి మండలాధ్యక్షుడితో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి. ముందుగా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారికి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మత్స్య కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులంతా సంక్షేమం కోరడం, వాళ్ళని ఇబ్బందులు ఏమైనా ఉంటే త్వరగతిన తీర్చుకోవడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది. మరి అదే విధంగా కమిటీలో పంచాయతీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయిలో ఉండే 3 మండలాల్లో అల్లూరు మండలం, భోగోలు మండలం, కావలి మండలంలో ఎక్కువ మత్స్యకారులు నివసిస్తున్నారు. వాళ్ళందరితో పాటు కమిటీలో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా మత్స్యకారుల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు భావించి మా ఇన్ఛార్జి గారు నేను చర్చించి కమిటీ వేయడం జరిగింది. మొత్తం 58 మందితో ఈ కమిటీ వేశాం. మరి అదే విధంగా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వానికి ఇన్ఛార్జి గారి కొన్ని వినతులు కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేమిటంటే జీవో నంబర్ 13 గత ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఒక జీవోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేశారు, సంతోషకరమైన. అయినా కూడా మా మత్స్యకార కుటుంబంలో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణిస్తే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి పింఛన్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా సబ్సిడీ
డీజిల్ గాని పెట్రోల్ గాని రాయితీ కింద మాకు 1 లీటర్ కి 6 రూపాయలు ఈ గతంలో ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచే విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, పెంచాలని చెప్పి. మరి అదే విధంగా ఈ మత్స్యకార వృత్తి గత ప్రభుత్వంలో 20 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉంటే దాంట్లో 1,00,000 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార వృత్తి అందజేయడం జరిగింది. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి ఒక రేషన్ కార్డు తప్ప అందరికీ 20,000 వృత్తి అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గారి తప్పన మేము తెలుపుకుంటున్నాం అర్జీని. మరి అదే విధంగా అనేక సమస్యల మీద మేము సార్తో చర్చించాం. పట్టణ కార్పొరేషన్ మా మత్స్యకారులు కావలి నియోజకవర్గంలో ఎక్కువ మంది పట్టభరాజున మేము ఎక్కువ మంది నివసిస్తుంటాం. మాకు కార్పొరేషన్ లేదు. దాని గురించి కూడా మేము సార్కి అర్జీ పెట్టున్నాం. అది కూడా త్వరగతిన పూర్తి చేసి పట్టణ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే విధంగా కూడా దానివల్ల ఏంటంటే మాకు విద్యా విధానం, జీవనం, రాజకీయంగా కూడా మాకు కొంచెం వెసులుబాటు కల్పిస్తున్న భావంతో మేము దాన్ని కూడా త్వరగతిన చేయాలని చెప్పి మా ఇన్ఛార్జి గారికి వేడుకుంటున్నాం ఈ సందర్భంగా. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.